హలో అండి, అందరికీ ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ పచ్చడి చేసుకుని తినేయడం కూడా అయిపోయి ఉంటుంది. ఎలా చేసుకోవాలన్నది చూద్దాము. ఇది మన స్టైల్. ముందుగా చింతపండు నానబెట్టుకుని ఆ గుజ్జుని వేరే బౌల్లోకి వేసుకుందాము. చింతపండు ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. అంటే మనం నేర్పుగా ఎలా ఉండాలి, పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి అన్నది తెలియజేస్తుంది. తరువాతది తీపి. అరటిపండులో తీపి ఉంటుంది, బెల్లం తీపి ఉంటుంది. అరటిపండు అందరికీ నచ్చకపోవచ్చు. కొంతమంది వేసుకుంటారు, మరి కొంతమంది వేసుకోరు. మా ఇంట్లో అయితే మేము వేసుకోము. వీడియో కోసం చేస్తున్నాను ఇలా. తీపి మనకి ఆనందాన్ని ఇస్తుంది. మా ఇంట్లో మేము బెల్లంతోనే చేసుకుంటాము. తర్వాతది కారం. కారం మనలో ఉన్న వేడి, కోపాన్ని బయటకు తీసుకొస్తుంది. తర్వాతది వగరు. కొత్త మామిడిలో ఉన్న కొత్త సవాళ్ళు ఎలా ఎదుర్కోవాలి అన్నది తెలియజేస్తుంది. తర్వాతది ఉప్పు. ఉత్సాహాన్ని పెంచుతుంది. తర్వాతది చేదు. మన లైఫ్లో అన్నీ ఎలా స్వీకరిస్తున్నామో బాధని కూడా అలాగే స్వీకరించాలి. అప్పుడే ముందుకు వెళ్ళగలుగుతాము. ఉగాది అంటే ఏంటి? ప్రకృతి పండుగ కాబట్టి ప్రకృతి నుంచి వచ్చే వాటితోనే పచ్చడి చేసుకోవడం మంచిది. చాలామంది ఇందులో డేట్స్, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, గ్రేప్స్ అన్నీ వేసుకుంటారు. ఎవరికి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. కానీ తినడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం అందరికీ. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చూశారు కదా వీడియో. సో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.